అండ్ సార్ ఇప్పుడు ఒక చిన్న మూవీస్ గురించి, ఇప్పుడు సినిమాలన్నీ కూడా సార్ 500 కోట్లు 1000 కోట్లు అని పెద్ద పెద్ద బడ్జెట్లో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నారు. అవి కూడా సంవత్సరాల తరబడి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఆ సినిమాలు రిలీజ్ అయితే చిన్న సినిమాల భవిష్యత్తు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఒక 2 రోజులు ఆడితే ఎక్కువ అయిపోతుంది, లేదా ఓటీటీ వైపు వెళ్ళిపోతుంది. ఇట్లా సినిమా పరిస్థితి ఎలా అవుతుంది సార్? చిన్న సినిమాల పరిస్థితి ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కల్కి సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలైంది, ఇంతవరకు ఒక సినిమా కూడా రాలేదు. చిన్న సినిమాలు రిలీజ్ చేయడానికే భయపడుతున్నారు, థియేటర్ కూడా లేవు. మళ్ళీ ఏంటి ఆ చిన్న సినిమాల పరిస్థితి? చిన్న సినిమాలు తీసే వాళ్ళ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? రూల్స్ మారాలండి. పెద్ద సినిమాలు రూల్స్ ప్రకారం 75% ఇక్కడ తీయాలి, 25% బయటికి తీయాలని చెప్పి రూల్ పెట్టారు కదా. ఏ సినిమా అలా చేశారండి? పెద్ద సినిమాలు మొత్తం ఫారిన్ అండి. 2 నెలలు 3 నెలలు వెళ్ళిపోయి ఫారిన్లో తీస్తున్నారు. ఇక్కడ వచ్చి తీసేది ఓన్లీ 20% కదా. ఉల్టా ఉంది. మరి ఆ సినిమాలే ఆడతాయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రూల్ని తీసేయండి. చిన్న సినిమాలు బ్రతకాలి, చిన్న సినిమాలు చూడాలి జనాలు, చిన్న సినిమాలకి ఓపెనింగ్స్ రావాలంటే కథలో వెరైటీ రావాలి. కథలో వెరైటీ ఎంతసేపు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ ఈ తిరుగుతుంటే ఎవరు రారు. అదే విశాఖపట్నం, విజయవాడ చూపిస్తే రాదండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. రైటర్ అనే వాడికి రాయడానికి ఫ్రీడమ్ ఇచ్చేయండి. బాబు నీ ఏ కథ అయినా రాయి, కాశ్మీర్ టు కన్యాకుమారి కథ ఫారిన్లో తీసే సినిమా అయినా కూడా నువ్వు చెయ్యి చెప్తే రైటర్ అనేవాడు బ్రహ్మాండంగా రాస్తాడు. ఇంతకుముందు ఏం జరిగిందండి? చెన్నైలో ఉన్నప్పుడు, ఇండస్ట్రీ ఉన్నప్పుడు, చెన్నైలో లెట్ us నాట్ టాక్ అబౌట్ తమిళ్, తెలుగు గురించి మాట్లాడాలి. ఓకే, మద్రాసులో ఉన్నప్పుడు సినిమా షూటింగ్ అంతా ఏంటంటే మద్రాస్ స్టూడియోస్లో చేసేవారు. అంటే అక్కడ అప్పుడే 15 స్టూడియోలు దాకా ఉన్నాయి. సో స్టూడియోలో సెట్స్ మారేది, తమిళ సినిమాకి హిందీ సినిమాకి మారినప్పుడు అది సెకండ్ హ్యాండ్గా తెలుగు వాళ్ళు తీసేసుకుని కొంచెం సెట్ని డెకరేట్ చేసి తీసేవారు. అప్పట్లో ఆడియన్స్ అబ్బా సినిమాలో ఏం సెట్టింగ్ అయ్యా, సినిమాలో ఏ బ్రహ్మాండంగా సెట్టింగ్ అని వెళ్ళేవారు. ఒకటి సాంగ్స్కి అంతా కాశ్మీర్ అప్పుడు, లేదా మలేషియా, సింగపూర్, ఊటీ ఇలాంటివి వెళ్ళేవారు. కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఏంటంటే కొన్ని అవుట్ ఆఫ్ చెన్నై, ఆ కర్ణాటక ఆర్ నార్త్ వెళ్ళేవారు. ఈ రిస్ట్రిక్షన్ లేదు. అదే ప్రిన్సిపల్ని తీసుకురా అంటున్నాను మళ్ళీ నేను. ఓకే, కొత్తగా ఏం కాదు. మీరు అంతకుముందు చెన్నైలో ఎలా జరిగిందో స్టూడియో షూటింగ్ వరకు ఇక్కడ పెట్టండి, హైదరాబాద్లో పెట్టండి. ఇక్కడ స్టూడియోస్లో ఏదైతే లేదు అది బాంబేలో ఉంది, ఎక్కడో ఉంది, దానికి పర్మిషన్ ఇవ్వండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్, సార్ నాకు ఈ స్టూడియో కావాలి, అది హైదరాబాద్లో లేదు కాబట్టి నేను తీస్తానంటే ఇవ్వండి. అప్పుడే క్వాలిటీ పెరుగుతుందండి. పెద్ద సినిమాలు ఎందుకండి ఆడుతున్నాయి? క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? భయంకరమైన సెట్స్. మరి అది చిన్న ప్రొడ్యూసర్స్ చేయలేరు కదా. అవుట్డోర్ లొకేషన్ ఎక్కడ? అన్ని ఫారినేగా, అన్ని ఫారినే. మీరు ఏ సినిమా చూడండి, ఎక్కడ ఎవరు తీస్తారు? ప్యాచ్ వర్క్ తీస్తున్నారు ఇక్కడ. ఫారిన్ లో తీసి ప్యాచ్ వర్క్ ఇక్కడ తీస్తున్నారు. కొన్ని ఇంటీరియర్ కూడా ఫారిన్ లోనే షూట్ చేస్తున్నారు. అంటే ఇంటి లోపల కెమెరా పెట్టి బయట చూస్తే మీకు ఫారిన్ లొకేషన్ తెలుస్తుంది. మరి వాళ్ళందరికీ అక్కడ ఇచ్చి పాపం చిన్న ప్రొడ్యూసర్స్ని ఇలా బెండి తీస్తే సినిమా ఎలా బయటకు వస్తుంది, ఎలా ఆడుతుంది, ఏమొస్తుందంటే రైటర్ అన్నవాడు రాయలేడండి. క్రియేటివ్నెస్ రాదు, ఆపేస్తున్నట్టుగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీకు ఆయన కట్టేస్తే ఆయన ఏమని రాస్తాడు? ఎన్ని మనకు కూడా ఏంటంటే కొంతవరకే రిస్ట్రిక్షన్ అంటే పెడితే ఓకే, ఫుల్ రిస్ట్రిక్షన్ పెట్టేస్తే అతను ఏం రాస్తాడండి? సఫికేట్ అయిపోతుంది. మీరు అదే లిబర్టీ ఇవ్వండి. నేను 2 years చేయండి అంటున్నాను, 5 years వద్దు, 2 yearsకి వదిలేయండి. ఖచ్చితంగా చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి. ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, మీకు ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి. వాళ్ళు ఏమంటారు, సరే మా ఊరికి రండి, మాకు లొకేషన్స్ ఉన్నాయి, ఫ్రీగా వస్తుంది, మీరు వస్తే చాలు. మేము ఆటోమేటిక్గా మీకు వెనకాల విజువల్ బ్యూటీ చేంజ్ అవుతుంది. మన కెమెరామెన్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు కెమెరామెన్స్ మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండం. అప్పుడైతే సంతోష్ శివన్ లేదా పీసీ, ఇప్పుడు వాళ్ళు కన్నా బెటర్, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. గో ఎక్స్ప్లాయిట్, షో బ్యూటిఫుల్ లొకేషన్స్. ఎందుకు జనాలు ఎందుకు చూడరు? ఈరోజు జనాలు ఎందుకు చూడట్లేదంటే లొకేషన్ బోర్ కొడుతుంది. అన్లెస్ స్టోరీ ఈజ్ వెరీ టైట్ అండి, గ్రిప్పింగ్గా ఉంటే తప్ప లేదు, స్ట్రాంగ్గా ఉంటే తప్ప కష్టం లేదు. కష్టం ఎంతసేపు అదే సెట్స్ రిపీటెడ్ కదండి షూటింగ్స్, సేమ్ సెట్స్. సో అందుకే నేను ఏం చెప్తానంటే స్టూడియో వరకు ఇక్కడ పెట్టండి. ఎందుకంటే స్టూడియో వాళ్ళు పాపం లాస్ అవ్వకూడదు కదా. స్టూడియో వరకు పెట్టండి, ఇంటీరియర్ వరకు పెట్టండి రూలు. మిగతాని 80% 90% అవుట్డోర్ చేయాలనుకుంటే కదా వదిలేయండి. ఇంటీరియర్ వరకు ఇక్కడ తీయమని చెప్పండి, వదిలేయండి. అట్లా
స్వేచ్ఛ అనేది ఇవ్వాలి చిన్న సినిమా వాళ్ళకి కూడా. అంటే థియేటర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే చిన్న సినిమాలు బాగా ఆడతాయో, ఎప్పుడైతే క్వాలిటీ వస్తుందో థియేటర్ వాళ్ళే పిలిచి వాళ్ళ సినిమాలు తీసుకుంటారు. థియేటర్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, చెత్త సినిమాలు ఈ ఆడదు, మనకి ఎందుకు ఆ సినిమాలు, మన పెద్ద సినిమాలే కొందామని చెప్పి దాని మీద ఆగిపోతున్నారు, వద్దంటున్నారు, ఇవ్వట్లేదు. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా అండి కొన్ని సినిమాలు హిట్, కొన్ని సినిమాలు ఫట్, అంతే. అందరికి వరుసగా లేవు, యావరేజ్ హిట్ లేదా ఫట్. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ కూడా ఆలోచించాలి. చిన్న ప్రొడ్యూసర్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్ వాడు ఎలా బ్రతుకుతాడు. వాడు ఆశపడి ఒక సినిమా కొంటున్నాడు, పోయింది, ఆ డబ్బు తిరిగి రాదు, నష్టం పోయింది కదా. ఇప్పుడు వాడిని ఎట్లా బ్రతికిస్తాం మనం? అలా చాలా మంది ఆస్తులు కూడా అమ్ముకొని బాధపడ్డారు కదా, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ వదిలేసి ఎక్కడోగా వెళ్ళిపోయారు, భార్య పిల్లలు ఎక్కడోగా వెళ్ళిపోయారు, ఈ ఇండస్ట్రీని శాపం పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు బ్రతకడానికి మార్గం చూడాలి, వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలని. ఆ రోజుల్లో మేమేంటంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు పర్మనెంట్గా ఉండేవారు. మన సినిమా సార్ నెక్స్ట్ పిక్చర్ ఏంటి చెప్పండి సార్, మేము ఇప్పుడే కొంటాం అలా అడిగేవారు. అంటే ఒక హీరోకి సపరేట్ డిస్ట్రిబ్యూటర్, ఒక గ్యాంగ్ ఉండేది, మాతోనే తీస్తుంటారు. మేమేంటి, మాకు ఏదైనా సినిమా కొంచెం అటు ఇటుగా అయితే నెక్స్ట్ పిక్చర్ ఆటోమేటిక్గా మేము రెన్యూమినేషన్ తగ్గించేసి చేసాం. ఓకే, వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు నేను 10 రూపాయలు తీసుకుంటాను అనుకోండి, నేను 5 రూపాయలకి, ఎందుకంటే నాకు డిస్ట్రిబ్యూటర్ కావాలి, నా సినిమా కొనాలి కదా. వాళ్ళకి ధైర్యం ఉంటుంది, ఒకసారి నష్టం వచ్చినా ఇంకోసారి రికవర్ అవుతుంది. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారండి, రజనీకాంత్ గారు ఆయన 2 సినిమాలు ఫ్లాప్ అయితే డబ్బు తిరిగి ఇచ్చాడు. ఎందుకు రజనీకాంత్ సినిమాలు ఇవాళ ఓపెనింగ్తో మొత్తం క్లోజ్ అయిపోతుందండి? నమ్మకం, సినిమా ఆడకపోతే ఆయన మళ్ళీ తిరిగి ఇస్తాడని, బ్రతికిస్తాడని. మొత్తం ఇవ్వకపోయినా కనీసం వాళ్ళకి ఇల్లు, బస్సో, కారో ఏదో ఒకటి ఇస్తాడు, బయటపడేస్తాడు. నమ్మకం మన హీరోలు ఇవ్వాలి. మీకు నాకేంటి సంబంధం, నువ్వు ఎవడు కొనమన్నాడు అది ఇది అని చెప్తే పాపం వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకోసారి రాలేరు. అందుకే రారు వాళ్ళు. చాలామంది రాక లాస్ట్లో ప్రొడ్యూసరే డిస్ట్రిబ్యూటర్ అయ్యి సినిమా హిట్ అయితే ఫైన్, సినిమా ఫట్ అయితే అవుట్, తర్వాత కనిపించారు, అయిపోయారు. ఇది మళ్ళీ రీసైక్లింగ్ అని లేదు కదా, డబ్బు రీసైక్లింగ్ లేదు కదా. సో అందుకే ఫస్ట్ ఆ సిస్టమ్ రావాలండి, రొటేషన్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, అలా ఫైనాన్షియర్ కూడా రారు, ఎందుకంటే ఫైనాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది కదా. అవును, అందరు తీసుకుంటుంటారు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత నేను ఇస్తానండి, రిలీజ్ అయిన తర్వాత పోయిందంటే ఇంకా ఫైనాన్షియర్ దగ్గర ఇంకేముంది. కొన్ని ఫైనాన్షియర్స్ ఏంటంటే ఏదో అసెట్స్ మీద తీసుకుంటారు, కొందరేమో మాట మీద ఏదో చెక్ ఎవరు అది బ్యాంకులో వేసి కొందరు చేస్తారు, కొందరు చేయరు. ఇది వస్తానని సంవత్సరాల పాటు పోతాయి అది. సో ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ ఇది, లాటరీ లాంటిది అనుకోవచ్చు కదా సార్? డెఫినెట్లీ అండి. సినిమా అంతా చూస్తాం, బ్రహ్మాండంగా ఉంది, రిలీజ్ అయితే ఫట్. ఈ సినిమా ఎట్లా ఆడుతుందా లేదని చెప్పి ఒకటి థియేటర్ 2 వారాలకు ఇస్తాడు, బ్రహ్మాండంగా ఆడుతుంది, 6 వారాల దాకా ఆడతాయి. సినిమా ఆడడం కాదు, కలెక్షన్ థియేటర్ పెంచుకొని పోతారు, బీభత్సంగా కలెక్షన్ వస్తుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లక్ అండి. దిస్ అ గ్యాంబుల్, దిస్ ఇస్ అ గ్యాంబుల్. 1+1 2 ఇక్కడ లేదు, ఇక్కడ నో. ఇష్టం ఉంటే రండి, కష్టం ఉంటే రావద్దు, దట్స్ ఇట్. ధైర్యం కావాలి. ప్రసన్న దత్ గారు లాంటి ఇప్పుడు సినిమా చేశారంటే ధైర్యం. అంత బడ్జెట్ ఎవరు పెడతారండి? కమర్షియాలిటీ ఇది లేదని తెలుసు, కొత్త అటెంప్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటివి తీసుకొచ్చి పెడుతున్నారు. దాని మిగతా హీరోస్, విజయ్ దేవరకొండని కన్విన్స్ చేయాలి. చాలా మంది పెద్ద యాక్టర్స్ వస్తారు, యాక్టర్స్ వేరే లాంగ్వేజ్ నుంచి, టెక్నీషియన్స్, కెమెరామెన్ ఫ్రమ్ అబ్రాడ్. Risk, high risk. He's taken a high risk, but he succeeded. Keeping the minus points away. See, this is a business. It's a way of selling. Is a business technique and the hype create cheyadam, so expectation raavadam. So advance booking lo meeku anni close ayipodam. Business ideas and ideas adi. That is business. Tappem kaadu. Ante hype create cheyali, craze తీసుకురావాలి, and you sell the film. But chinna producers ki adi ledu. ప్రమోషన్స్ అనేవి కూడా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు దే కాంట్ గో టు అమితాబ్ బచ్చన్, దే కాంట్ గో టు కమల్ హాసన్, బట్ దే కెన్ గో టు ఎ వండర్ఫుల్ లొకేషన్. ఇదివరకు ఎవరు చేయని లొకేషన్కి వెళ్ళవచ్చు, షూటింగ్ చేయవచ్చు. కథ మంచి గ్రిప్తో ఉన్న కథను తీసుకొని వాళ్ళు మంచి సాంగ్స్ చేయవచ్చు. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు, అంటే అఫోర్డబుల్ రేట్లు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆర్టిస్టులు, చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, హీరోయిన్స్ బ్రహ్మాండంగా డాన్స్ చేసేవారు, ఫిజిక్, ఫైట్స్ చేసేవారు, చేయవచ్చు. Only thing you need is the visual, background visual, freedom for the writer to write whatever he wants. Create a story అన్నప్పుడు ఆయన వదిలేయాలి. బాస్ 10% ఇక్కడ చేస్తే చాలు, 90% బయటే చేయవచ్చు మనం, మీరు రాయండి కదంటే సెలెక్ట్ చేయండి. కొత్త లొకేషన్స్, కొత్త స్టోరీస్. మలయాళం సినిమాలు బ్రహ్మాండంగా పాస్ అవుతున్నాయి. ఈరోజు మలయాళం సినిమాలు మీరు చూసారంటే సబ్జెక్ట్, స్టోరీ బేస్డ్,
చాలా సబ్జెక్ట్స్ ఆల్ న్యూ. పృథ్వీరాజ్ సినిమాలన్నీ మీరు చూసారంటే అన్ని కొత్త సబ్జెక్టులు అండి. అసలు మీకు ఎక్కడి నుంచి బుర్ర వచ్చింది, ఎక్కడి నుంచి వీళ్ళు ఆలోచించారు అని కూడా మనకు అర్థం కాదు. జనాలు చూస్తున్నారుగా, సింపుల్ లైన్ ఉంటాయి సార్, సింపుల్ లైన్ జనాలు చూస్తున్నారుగా, క్యాచీగా. ఎట్లీస్ట్ లెర్న్ ఫ్రమ్ దెమ్. నేనే కొత్తగా హాలీవుడ్ బాలీవుడ్ చెప్పట్లా, మలయాళం సినిమాలు చూసి నేర్చుకోండి, తమిళ సినిమాలు చూసి నేర్చుకోండి. తమిళ సినిమాల్లో కొత్త వాళ్ళతో సినిమాలు ఎట్లా తీస్తారో, లేదా సెకండ్ రేంజ్లో ఉంటున్న హీరోస్ ఎలా తీస్తున్నారో చూసి నేర్చుకొని చేయండి. ఈరోజు మన తెలుగు ఆడియన్స్ తమిళ సినిమాలు చూస్తున్నాం ఎగబడి. తమిళ్ మలయాళం ఎక్కువ చూస్తాం. 2 రిలీజ్ అయిందంటే ఓపెనింగ్స్ తమిళ సినిమా తమిళ డబ్బింగ్కే వస్తుంది, తెలుగు స్ట్రైట్ ఫిల్మ్కి రావట్లేదు. రీజన్ ఏంటి? స్టోరీ, విజువల్, న్యాచురాలిటీ అది దింపండి తెలుగులో, డెఫినెట్లీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అవడం కాదండి, చిన్న సినిమా హిట్ అవడమే గొప్ప. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చింది, అది గొప్పది. 100 రూపాయలు పెట్టి 100 వచ్చిస్తే అది పెద్ద గ్రేట్ కాదు. సో అది ప్లాన్ చేసుకొని వేస్టేజ్ లేకుండా, అంటే ఆన్ టైం, అన్నీ ఆన్ టైంలో చిన్న సినిమాలకి వేస్టేజ్ కుదరదు. సో ఆన్ టైంలో చేయాలి, ఆన్ టైంలో ఫినిష్ చేయాలి, అన్ని ప్రిపేర్డ్గా ఉండాలి, అంటే ఖచ్చితంగా పాస్ అవుతాయి. అది నేను రిక్వెస్ట్ చేసేది తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పింది ఒక ట్రయల్ ఇవ్వండి, ఒక 2 yearsకి ట్రయల్ ఇవ్వండి. అయితే అన్యాయం జరుగుతుంది. పెద్ద సినిమాలకి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అన్నీ ఉంటాయి, ఈ మటుగా పాప అంటే తప్పది. కాబట్టి స్క్రీనింగ్ చేయండి. మన రిలీజ్ అయిన 10 సినిమాలు తీయండి, పెద్ద సినిమాలు ఎంత పర్సంటేజ్ ఎక్కడ తీసారు కనుక్కోండి, కమిటీ పెట్టండి, మీరు చూడండి. కమిటీ నమ్మొద్దు, మీరు చూడండి కూర్చొని ఎక్కడెక్కడ తీసారు తెలుస్తుంది. మరి అలాంటి ఉంటే జనాలు చూస్తారు కదా, అవన్నీ చూడకుండా ఎందుకుంటారు? క్వాలిటీ చూస్తారు, క్వాలిటీగా వస్తారు. ఆ సినిమాలో ఆ ఊరు చూపించాడు, అసలు లొకేషన్స్ అంత భారీగా ఉంది అని చెప్తారు. ఖచ్చితంగా డిస్కషన్ వస్తుందిగా. ఆ ఒక్క సీన్కి వెళ్ళొచ్చు, ఆ సినిమాలో ఆ సీన్ తీసాడు ఒకటి, ఆ లొకేషన్ ఒకటి ఉంది బ్రహ్మాండంగా, ఆ ఒక్క సీన్కి వెళ్ళొచ్చు. ఇలాంటివి చిన్న సినిమాలు కూడా రావచ్చు కదా. అదే లొకేషన్లో వీళ్ళు కెమెరా పెట్టి తీస్తే అదే కదా వచ్చేది. బట్ వీళ్ళకి పర్మిషన్ లేదే, వీళ్ళని అలా లాక్ చేసి పెట్టేస్తే ఇంకెట్లా అవుతుంది? సో చిన్న ప్రొడ్యూసర్స్ ఫైట్ చేయాల్సిందే. చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్ ఫైట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అంతే.